కూటమి పాలనలో ఏపీ రాజధాని అమరావతి అన్స్టాపబుల్గా దూసుకెళ్తుంది. సీఎం చంద్రబాబు విజన్, మంత్రి లోకేష్ ప్లానింగ్కి తోడు మోడీ సర్కార్ అండగా ఉండడంతో టాప్ గేర్లో శరవేగంగా క్యాపిటల్ సిటీ నిర్మాణం జరుగుతుంది. అసత్యాల మేఘాలను చీల్చుకుంటూ ఏపీ ప్రజల కలల రాజధాని మహాద్భుతంగా నిర్మితమవుతుంది. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా రాత్రింబవళ్ళు జోరుగా పనులు సాగుతున్న తీరు ఔరా అనిపిస్తుంది. ఈ వేగాన్ని చూసి అంతర్జాతీయ కంపెనీలు అమరావతికి క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతిపై బురద జల్లే వారి నోళ్లు మూయించేలా సారీ బ్రో అంటూ లోకేష్ విడుదల చేసిన షాకింగ్ వీడియో టాప్ ఆఫ్ ది ఏపీగా మారింది. రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పే ధైర్యం మనకు వచ్చింది. విజన్ ఉన్న పాలకుడు ఉంటే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుంది. ఏ శక్తి కూడా ఆ రాష్ట్రాన్ని ఆపలేదు. ఇప్పుడు ఏపీ పరిస్థితి కూడా అదే. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆకాశమే హద్దుగా టాప్ గేర్లో రాష్ట్రం దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. నో బ్రేక్స్, ఓన్లీ టాప్ గేర్ అంటూ అసత్య మేఘాలు చీల్చుకుంటూ ప్రజారాజధాని అమరావతి నిర్మితమవుతుంది. మట్టిని ముద్దాడిన సంకల్పం ఇప్పుడు ఆకాశాన్ని తాకే అద్భుతమైంది. ఆగిన చోటే మొదలైంది. అణచిన శక్తులను చీల్చుకుంటూ ప్రజా రాజధాని గెలిచింది. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, 5 కోట్ల ప్రజల స్వప్న సౌధం అమరావతి ఇప్పుడు టాప్ గేర్లో దూసుకుపోతుంది. ఈరోజు గర్వంగా మీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పే ధైర్యం మనకు వచ్చింది. మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట. నామోషి సర్వీస్ కమిషన్లు అడిగితే పరిస్థితి అమరావతి రాజధాని. పురాణాల్లో అమరావతి రాజధాని. ఒకటే మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగు ఆంధ్రప్రదేశ్ అదే అమరావతి. రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పే ధైర్యం మనకు వచ్చింది. నిన్నటి వరకు పాలకుల నిర్లక్ష్యంతో పాస్పడిన మహానగరం నేడు చంద్రబాబు అచంచల విజన్, లోకేష్ ఆధునిక ముందు చూపుతో అన్స్టాపబుల్గా రూపుదిద్దుకుంటుంది. మోడీ సర్కార్ నుంచి లభిస్తున్న సంపూర్ణ సహకారంతో సగర్వంగా ముందుకెళుతుంది. వానలను సైతం లెక్క చేయకుండా రాత్రింబవళ్లు శ్రమిస్తున్న యంత్రాల ఘోషతో శరవేగంగా ఆకాశ హరణ్యాలు తలెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అండతో, గ్లోబల్ బ్రాండ్ల నమ్మకంతో శతాబ్దపు అద్భుత నిర్మాణానికి పునాదులు పడుతున్నాయి. అసత్యపు ప్రచార మేఘాలను చీల్చుకుంటూ ప్రపంచ స్థాయి మెట్రోపాలిటన్ నగరంగా ఎదిగేందుకు అమరావతి సింహగర్జన చేస్తుంది. ఇది కేవలం కాంక్రీట్ కట్టడం కాదు, నవ్యాంధ్ర భవిష్యత్తుకు తిరుగులేని అసలైన గ్యారంటీ. వచ్చే ఏడాది నుండి ఒక్కో భవనం అందుబాటులోకి వస్తుంటే నవసిటీ వావ్ అనిపించేలా కనబడుతుంది. ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు ప్రకారం 2027 నాటికి అమరావతి ప్రాథమిక స్వరూపం పూర్తి కానుంది. వైసీపీ పాలనలో వెనక్కు వెళ్లిపోయిన అమరావతి ఇప్పుడు పూర్వ వైభవాన్ని సంతరించుకుని 1000 ఏనుగుల బలంతో దూసుకెళ్తుంది. ప్రజా రాజధాని, కలల నగరమైన అమరావతికి మళ్లీ పునర్వైభవం వచ్చేస్తుంది. సీఎం చంద్రబాబు విజన్, లోకేష్ ప్లానింగ్, సెంట్రల్ సపోర్ట్ అన్నీ కలగలిసి మహాద్భుత నగరంగా అమరావతి రూపుదిద్దుకుంటుంది. గతంలో ఎదురైన అడ్డంకులను దాటుకుంటూ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాత్రింబవళ్లు జరుగుతున్న నిర్మాణ పనులతో అమరావతి ఇప్పుడు అన్స్టాపబుల్గా మారింది. అమరావతిలో ప్రస్తుతం ఎన్నో ప్రధానమైన ప్రభుత్వ ప్రాజెక్టులు జోరు మీదున్నాయి.
నిర్దేశించిన గడువులోపే అవన్నీ పూర్తి చేసేలా కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అమరావతి అంటే కేవలం కాంక్రీట్ జంగిల్గా కాకుండా ప్రపంచ స్థాయి పరిపాలన నగరంగా తీర్చిదిద్దేందుకు అడ్మినిస్ట్రేటివ్ కో ఏరియాల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆ లిస్టులో పలు భవనాలు కూడా ఉన్నాయి. ఆధునిక సాంకేతికత, ఐకానిక్ డిజైన్తో పునాదుల దశ దాటి ఏపీ శాసనసభ పనులు వేగంగా సాగుతున్నాయి. 2026 చివరి నాటికి లేదా 2027 ప్రథమార్థం లోపు పూర్తి అయ్యేలా గడువు పెట్టుకుని పనిచేస్తున్నారు. 49 అంతస్తులతో ప్రతిపాదించిన ఏపీ సెక్రటేరియట్, జిఏడి టవర్స్ పనులు పునఃప్రారంభమయ్యాయి. అందుకోసం నిర్మాణ సంస్థలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. 2027 నాటికి దశల వారీగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇక ఏపీలో ఇప్పటికే తాత్కాలిక భవనంలో హైకోర్టు నడుస్తుండగా శాశ్వత జస్టిస్ సిటీ కాంప్లెక్స్ దిశగా అడుగులు పడుతున్నాయి. అలాగే అనుబంధ న్యాయ మౌలిక సదుపాయాల విస్తరణ పనులు వేగవంతమయ్యాయి. 2027 సంవత్సరం మధ్యలో ఈ పనులన్నీ కొలిక్కి వచ్చేలా పనులు జరుగుతున్నాయి. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ సాంకేతికతతో వేగంగా రూపుదిద్దుకుంటుంది. 6 నుంచి 8 నెలల్లో దీన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో పనులు చేపట్టారు. రాజధానికి వెన్నెముక లాంటి 6 లేన్ సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. లింక్ రోడ్ల విస్తరణ జరుగుతుంది. 2026 చివరి నాటికి దీన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంగా పనులు చేస్తున్నారు. అమరావతి దూసుకెళ్తున్న తీరుతో అంతర్జాతీయ సంస్థలు పోటీ పడి మరీ అమరావతికి క్యూ కడుతున్నాయి. అమరావతిని కేవలం ప్రభుత్వ నగరంగానే కాకుండా ఆర్థిక, విద్యా హబ్గా మార్చేందుకు దేశ విదేశీ సంస్థలు పోటీ పడుతున్నాయి. విద్యారంగంలో గ్లోబల్ హబ్ నాలెడ్జ్ సిటీగా అమరావతి పేరు తెచ్చుకుంటుంది. అమరావతి ఇప్పటికే విద్యా హబ్గా రూపుదిద్దుకుంది. ఇక్కడ వేలాది మంది విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసిస్తున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ, విఐటి ఏపీ ఇప్పటికే పూర్తి స్థాయిలో క్యాంపస్లు నడిపిస్తూ విస్తరణ పనులు జరుపుకుంటున్నాయి. అమృత విశ్వవిద్యాపీఠం జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న సంస్థ కాగా క్యాంపస్ పనులు తుది దశకు చేరుకున్నాయి. డిజైన్ రంగంలో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థ కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంస్థకు అనుమతి కేరఫ్గా మారింది. రాజధానికి ఆర్థిక ప్రేరణ ఇచ్చేందుకు దేశీయ దిగ్గజాలు ఇక్కడ ల్యాండ్ మార్క్ భవనాలను నిర్మించబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతిలో ప్రాంతీయ కార్యకలాపాల స్థాపనకు స్థల పరిశీలన, ప్రాథమిక అనుమతులు పూర్తయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెగా అడ్మినిస్ట్రేటివ్ హబ్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. హడ్కో రాజధాని మౌలిక వసతుల నిధుల సమీకరణలో భాగస్వామి అంటూ తన సొంత ప్రాంతీయ కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించనుంది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమరావతి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. భూగర్భంలోనే డ్రైనేజ్, విద్యుత్, గ్యాస్ లైన్లు ఉండేలా సరికొత్త ట్రంచ్ విధానంతో మౌలిక వసతులు రూపుదిద్దుకుంటున్నాయి. రహదారుల నెట్వర్క్ 6 లేన్, 8 లేన్ ఎక్స్ప్రెస్ వేలు, వరద నియంత్రణ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అమరావతి మునిగిపోతుందంటూ ట్రోల్స్ చేసిన వారికి సమాధానంగా అద్భుతమైన స్టామ్ వార్ డ్రైనేజ్ డిజైన్తో వర్షంలోనూ పనులు సాగాయి. వరద ముప్పు లేని నగరంగా నెదర్లాండ్స్ సాంకేతికతతో రిజర్వాయర్లు, కెనాల్స్ నిర్మిస్తున్నారు. కృష్ణానది తీరాన్ని దుబాయ్, సింగపూర్ తరహాలో పర్యాటక, వినోద కేంద్రంగా మార్చే అమరావతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ రీడిజైన్ అవుతుంది. చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే అమరావతి ఒక నగరం కాదు. ఖచ్చితంగా ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక. ఇది కేవలం పరిపాలనా రాజధాని కాదు, సంపద సృష్టించే పీపుల్స్ క్యాపిటల్.
ఈ మాటలను తరచూ చెప్తుంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పట్టుదలతోనే అమరావతి ఇప్పుడు కలల నగరంగా రూపుదిద్దుకుంటుంది. గతంలో ఎక్కడైతే పనులు ఆగిపోయాయో అక్కడి నుంచే మరింత ఆధునిక సాంకేతికతతో బాబు అమరావతిని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని నిలపాలన్నదే ఆయన ఏకైక లక్ష్యం. ఆ దిశగా చాలా పకడ్బందీగా అడుగులు పడుతున్నాయి. తొమ్మిది నగరాల అద్భుత సమాహారంగా అమరావతి రూపుదిద్దుకుంటుంది. అమరావతి కేర్ ఆఫ్ 9 సిటీస్గా పేరు తెచ్చుకోనుంది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో అమరావతి 9 ప్రత్యేక నగరాల కలయికగా అవతరించబోతుంది. అందులో గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ, నాలెడ్జ్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, టూరిజం సిటీ, మీడియా సిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సిటీకి కేర్ ఆఫ్గా అమరావతి నిలవనుంది. సీఎం చంద్రబాబు విజన్ ఎంత స్పష్టంగా ఉందో ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ యాక్షన్ ప్లాన్ కూడా అంతే పక్కాగా అమలు చేస్తున్నారు. యువతకు ఉపాధి కల్పించేలా గ్లోబల్ బిజినెస్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇస్తూ వానలోనూ జరుగుతున్న పనుల వీడియోలను షేర్ చేసి పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని నింపారు. ఇకపై అమరావతిలో పాజ్ లేదు, కేవలం ప్లే మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సంబంధిత వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు లోకేష్. అమరావతి పనులు ప్రస్తుతం టాప్ గేర్లో సాగుతున్నాయని లోకేష్ తెలిపారు. రాజధాని అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయట్లేదని, ఆయన ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. వర్షాలు పడితే అమరావతి మునిగిపోయిందంటూ ప్రచారం చేసే వారికి ఈ వీడియో ఓ సమాధానమని వ్యాఖ్యానించారు. సారీ బ్రో అంటూ ట్రోలర్లపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన లోకేష్ జోరైన వానలోనూ నిర్మాణ పనులు సాగుతున్న దృశ్యాలను ప్రజలకు చూపించేందుకు ఈ వీడియోను విడుదల చేశానన్నారు. ఇకనైనా అమరావతి గురించి అసత్య ప్రచారాలు, విష ప్రచారం మానుకోవాలని హితవు పలికారు లోకేష్. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ పేర్కొన్నారు. నిర్మాణ పనుల వేగం మరింత పెరిగిందని, ఇది నవ్యాంధ్ర భవిష్యత్తుకు బలమైన పునాదవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం, సహపనుల్లో వేగం పెంచడం రాష్ట్ర ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. స్పీడ్ పెంచిన అమరావతి నవ్యాంధ్ర భవిష్యత్తుకు అసలైన గ్యారంటీ అని మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏపీ ప్రభుత్వం ఎంత పక్కాగా ముందుకెళ్లినా కేంద్రం నుంచి తగిన చేయూత కూడా అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ చేయూతను సంపూర్ణంగా అందిస్తుంది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం అమరావతికి అందిస్తున్న 15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయం నిర్మాణ సంస్థలకు కొండంత అండగా నిలిచింది. దీంతో ఎలంటి, షాపూర్జీ, పల్లోంజీ వంటి దిగ్గజ నిర్మాణ సంస్థలు పూర్తి నమ్మకంతో పనులను పరుగులు పెట్టిస్తున్నాయి. మొత్తంగా అమరావతి ఇప్పుడు వరల్డ్ క్లాస్ సిటీగా రూపుదిద్దుకుంటుంది. ప్రపంచంలోనే టాప్ 5 సిటీల్లో ఒకటిగా పేరు తెచ్చుకునే దిశగా వడివడిగా అడుగులేస్తుంది. విజనరీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో ద బెస్ట్ క్యాపిటల్ సిటీగా అవతరించే దిశగా దూసుకుపోతుంది. ఈ పనులన్నీ పూర్తయితే ఇక అమరావతికి తిరుగుండదు. నిజంగానే అమరావతి అన్స్టాపబుల్గా నిలిచిపోతుంది. నవ్యాంధ్రుల భవిష్యత్తుకు ఇది అసలైన గ్యారంటీ అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై
సర్వత్రా సానుకూల చర్చ జరుగుతుంది. ఏపీ ప్రజలంతా లోకేష్ కామెంట్స్ను స్వాగతిస్తున్నారు. అమరావతి స్పీడ్ అమోఘం అంటూ కితాబిస్తున్నారు.